ఉద్యోగుల బకాయిలకు మరో 2,000 కోట్లు 100 రోజుల్లో 6,000 కోట్ల బకాయిలు చెల్లించిన తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో నిధుల విడుదల 3 విడతల్లో బకాయిలు పూర్తిగా చెల్లించిన ప్రభుత్వం సీఎం రేవంత్ కు చదువు విలువ తెలియదన్న జగదీష్ రెడ్డి గురుకుల విద్యార్థులకు సరైన ఆహారం పెట్టకుండా పొట్టన పెట్టుకున్నారంటూ ఫైర్ విద్యాశాఖను సీఎం తన వద్దే ఉంచుకోవడంతో దుర్మార్గాలు జరుగుతున్నాయంటూ విమర్శలు స్టూడెంట్స్ మరణానికి కారణమైన రేవంత్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద అభివృద్ధి పనుల ప్రారంభం రగుడు జంక్షన్ ను మొదలుపెట్టిన మంత్రులు తుమ్మల పొన్నం అడ్లూరి దేశం గర్వపడేలా జంక్షన్ ఉందన్న మినిస్టర్లు నేతన్నలకు ప్రభుత్వం 1,300 కోట్లు ఇచ్చిందని వెల్లడి కక్ష సాధింపు చర్యలకు అప్పలరాజు అరెస్టు ఓ ఉదాహరణ పొరపాటున చేసిన యాక్సిడెంట్ కు కుట్రకోణం అంటగట్టారు అప్పలరాజు ఫ్యామిలీని వేధించడం సరికాదన్న జగన్ యాక్సిడెంట్ హత్య ఎలా అవుతుందని ప్రశ్న ఈ ఘటనను రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ సీరియస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై మంత్రి పార్థసారథి విమర్శలు సొంత చెల్లి ఆసుపత్రిలో ఉంటే పరామర్శించేందుకు జగన్ కు మనసు రాలేదంటూ ఫైర్ పేదవాణ్ణి చంపిన వ్యక్తి జైల్లో ఉంటే పరామర్శకు వెళ్లారన్న పార్థసారథి ప్రజల దృష్టి మరల్చేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు నా ఇంటిపై జరిగిన దాడి ఆటవిక చర్య ఈ కేసులో పోలీసులు ఒక్కరిని అరెస్టు చేయలేదన్న అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్టు పెడితే నెలల తరబడి జైల్లో ఉంచుతున్నారంటూ ఫైర్ దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు పోరాడతానని స్పష్టం ఆగస్టు 7-8 తేదీల్లో నిర్వహించాల్సిన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు వెల్లడి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఎంఐఎం కౌన్సిలర్ భర్త నిరసన తమ వార్డుకు నిధులు ఇవ్వడం లేదంటూ సీరియస్ మున్సిపల్ చైర్మన్ కు మద్దతిచ్చి తప్పు చేశామంటూ చెప్పుతో కొట్టుకుని ఆందోళన అధికారం కోసం వాడుకుని వదిలేశారని ఫైర్ తిరుపతి జిల్లా పుత్తూరులో గంజాయి నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం 1,50,000 విలువైన మత్తుమందును సీజ్ చేసిన రైల్వే పోలీసులు నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థుల హల్చల్ మద్యం మత్తులో ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి వ్యక్తికి తీవ్ర గాయాలు విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు అనకాపల్లి నర్సీపట్నం రోడ్డు దుస్థితిపై కేసు దాఖలు చోడవరం లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎదుట హాజరైన ఆర్ఎండ్బీ అధికారులు రహదారి పనులపై వివరణ ఇచ్చిన అధికారులు వచ్చే నెల 15 లోపు పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ పరవళ్లు తొక్కుతున్న బొగతా జలపాతం పాలనురగల్ని తలపిస్తున్న బొగతా జలధారలు బెంగాల్లో హిందూ జాగరణ్ మంచ్ భారీ ర్యాలీ కాక్రోచ్ జనతా పార్టీపై జాగరణ్ మంచ్ సీరియస్ పంజాబ్ ఎగ్జామ్ లీగ్ గురించి ఎందుకు ప్రశ్నించారంటూ ఫైర్ యాంటీ పేపర్ లీగ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం నిన్న బిల్లును ఆమోదించిన లోక్సభ బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభ రేపటికి వాయిదా తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చికెన్ బిర్యానీ ప్రతిపాదన మధ్యాహ్న భోజన పథకంలో వారంలో ఒకరోజు చికెన్ బిర్యానీ సీఎం విజయ్కు ప్రతిపాదన సమర్పించిన విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్